హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఏంటి ఈరోజు కుండ పట్టుకొని నిలబడిందని చెప్పని అనుకుంటున్నారా? చూసారండి కుండ ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది. అయితే కొత్తదేను అయినా కూడా నేను 2-3 సార్లు ఇందులో వండుకున్నాను అన్నము. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఈ రోజున ఇందులో మనం కుండ బిర్యానీ చేసుకుందామండి. అసలు నాకు కుండ చూస్తుంటేనే చాలా బాగుంది. అయితే కుండ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇదిగోండి కుండ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. చికెన్ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. బియ్యం కూడా బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అందులోకి కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా, పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ చెక్క తీసుకున్నానండి. అయితే ఇవన్నీ నేను శుభ్రంగా కడుక్కొని ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చండి. అయితే నేను బయట నుంచి ఏది కూడా తేను. కొంచెం శ్రమ అయినా కూడాను నేను అన్నీ చేసుకుంటా. ఇంట్లో చేసుకున్నాయే చాలా ఆరోగ్యకరం కదండి, అందుకని చెప్పానని ఇంట్లోనే తయారు చేసుకుందాం. అయితే ఫ్రై చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ నేను 2 పెద్ద పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇదిగోండి అల్లము, చిన్నులపాయ, కొంచెం ఇందులోనే జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ వేసి పేస్ట్ చేసుకున్నాను. 2-3 స్పూన్లు పెరుగు తీసుకుంటాను. తర్వాత హోల్ గరం మసాలా దినుసులండి ఇవన్నీను. చెక్క, లవంగ, యాలుక్కాయలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ తీసుకున్నానండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి, ఇదిగోండి ఇవి జీడిపప్పు, తర్వాత నెయ్యి, వీటన్నిటి సరిపడా నెయ్యి తీసుకుంటాను. అయితే ఇవన్నీ కూడాను శుభ్రం కడుక్కొని కోసి నేను అన్నీ రెడీ చేసుకున్నాను. బియ్యం ఒకటాను, చికెన్ కడుక్కోలేదు. ఇప్పుడు బియ్యం చికెన్ కడుక్కొని ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి చక్కగా బియ్యాన్ని 2 సార్లు కడుక్కొని ఇప్పుడు ఈ నానడానికి దీని నిండా నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. అట్లాగే ఇది కూడా కడుగేసుకున్నానండి. చికెన్ కూడా కడుక్కున్నాను శుభ్రంగా. ఇప్పుడు మనం ముందుగా వాటిని మ్యారినేట్ చేసేసుకుందాము. ముందుగా సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు ఒకసారే వేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి కూడా కుదరదు. అట్లని సరిపడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఈ గరం మసాలా దినుసులు మొత్తం మనము పలావ్ దినుసులు మొత్తము ఏం చేసామంటే చక్కగా మిక్సీ పట్టుకున్నాము. అది సరిపడా వేసేసుకుందాం. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్క, తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా వీటిని కలుపుకుందాం. తర్వాత అల్లం, చిన్నులపాయ మనం అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఒక 1.5 స్పూన్ వేసుకుందాము. తర్వాత కస్తూరి మేతి కూడాను కొంచెం వేసేసుకుంటున్నాను. అన్నిటినీ ఈ విధంగా ముక్కకు పట్టే వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. పెరుగు కూడాను 2-3 టీ స్పూన్లు వేసేసుకుందాం. కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. ఇదిగోండి చికెన్ని ఈ విధంగా మనం చక్కగా కలిపేసుకున్నాము. మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని అయితే ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకు మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది. అయితే దీన్ని ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అప్పుడు ముక్క అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఉడకడం కూడాను చాలా బాగా ఉడికిద్ది. ఇప్పుడు ఒక అరగంట దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, వాటిని ఫ్రై చేసేసుకుందాము. ఈ పొయ్యి మీద పెట్టుకుందామండి. బాండి వేడెక్కిందండి. ముందుగా మనము ఒక 1.5 స్పూన్ నిండా స్పూను నెయ్యి వేసుకున్నాము. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం.
నేను ఒక 50 గ్రాముల పైనే జీడిపప్పు తీసుకున్నాను. అది చక్కగా వేయించుకుందాము. జీడిపప్పు చక్కగా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. పెద్దలపాయలు తీసుకొని వేయించుకుందామండి. చక్కగా ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఈ విధంగా నేతిలో వేయించుకుంటే కనుకండి మంచి టేస్ట్ వస్తాయండి ఆనియన్స్. కొన్ని ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి, మాడిపోతున్నాయి అని చెప్పని గబక్కని దించేసానండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. అయితే ఈ ఆయిల్ కూడాను వేస్ట్ చేసేది ఏం లేదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్లోకి పోసేసుకుందాం. ఇది అప్పుడు టేస్ట్ వచ్చేసిద్ది, ఇంకా మంచి టేస్ట్ వచ్చిద్ది. ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఇట్లాంటి వెడల్పాటి డేక్షాన్ని ఒకదాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు కొంచెం ఎక్కువగా పోసుకుంటేనే బాగుంటుంది. అన్నం ఉడకడానికి కూడాను పొడి పొడిలాడుతా ఉడకటానికి బాగుంటుంది. ఇందులోకి మనం గరం మసాలా దినుసులు మొత్తం వేసేసుకుందాం. కొంచెం దినుసులన్నీ వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము. ఉప్పు కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా తెరలనిచ్చిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులో మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనె కూడా వేసేసేద్దాం. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఓకేనండి, మనం నీళ్ళు పెట్టుకున్నాం కదండి, చక్కగా తెరులుతుందండి. ఇప్పుడు మనము బియ్యం వేసేసుకున్నాం. ఒక అరగంట అవుతుంది కడిగి పెట్టుకొని ఈ బియ్యాన్ని వేసేసుకుందాం. ఇది ఒక 50% మాత్రమే ఉడకాలండి, మిగతా 50% మనం దమ్ చేసుకునేటప్పుడు ఉడికిద్ది. ఈ విధంగా బియ్యం మొత్తం వేసేసి చక్కగా 50% మాత్రమే ఉడికేటట్టుగా మనం ఉడకనిచ్చుకోవాలండి. ఒకసారి తిప్పుకుందాం. ఈ విధంగా వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకుంటేనే ఏ మెతుకు ఆ మెతుకు అంటుకోకుండా ఉడికిద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. క్రిస్మస్ పండుగ వస్తుంది కదండి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎక్కువ శాతం క్రిస్మస్కి న్యూ ఇయర్కే చక్కగా బిర్యానీలు అనేది వండుకుంటారు కనుక ఈ విధంగా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ నవంబరు, డిసెంబరు, జనవరి నెల వస్తే నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు అన్ని పండుగలు ఉంటాయి, పెద్ద పెద్ద పండుగలు అన్నీను ఇప్పుడే ఉంటాయి కాబట్టి. అయితే సంక్రాంతి సెలవులకు వచ్చినప్పుడు కూడాను నేను ఎక్కువ శాతం నాకంతాను ఆ పల్లెటూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే నా బాల్యం అంతా గడిచిపోయింది. అంటే ఎక్కువ శాతం మేము సెలవులకు వచ్చేవాళ్ళం కదా. అయితే అప్పుడు అంటే ఇప్పుడు అందరూ మాసూలు చేస్తున్నారండి. ఇక్కడ నన్ను ఇచ్చింది కూడా పల్లెటూరేను, నేను పల్లెటూరులో ఇష్టపడ్డాను కాబట్టి పల్లెటూరులోనే నాకు మ్యారేజ్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు అందరూ మాసులు చేసుకుంటున్నారు, వరి మాసులు చేసుకుంటున్నారు. మేము చిన్నప్పుడు అండి వచ్చినప్పుడు మా మామయ్య పిల్లలు కానీ మేము కానీ చిన్న చిన్నగా ఉండేవాళ్ళం. అంటే నాకు కొంచెం గుర్తు. అప్పుడు వరి మాసులు చేసేటప్పుడు మా తాతయ్య తీసుకెళ్ళేవాడు అండి, పొలం తీసుకెళ్ళేవాడు. నైట్ మా తాతయ్యకి తోడుగా తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి అక్కడ గడ్డి ఇట్లా వరి మాసులు చేసేటప్పుడు గడ్డి మొత్తం తీసి వేసేవాళ్ళు. ఆ గడ్డిలోనే ఒక గూడులాగా కట్టి అందులో మమ్మల్ని పడుకోబెట్టేవాడు అండి నైటు. వెచ్చగా ఉండేది అసలు. నిజంగా ఎన్ని స్వీట్ మెమరీస్ అండి అసలు, ఎంత మంచి అంటే. ఇప్పుడైతే పిల్లలకి అట్లాంటివి కూడా తెలియదు, ఎక్కడికి కూడా పిల్లల్ని పంపించడం లేదు అసలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికని, తాతయ్య వాళ్ళ ఇంటికని అట్లాంటివి పంపించినా కూడాను వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఒకరిని ఇద్దరినే కంటున్నారు కదా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ రోజులను నేను మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడాను ఆ స్వీట్ మెమరీస్ అన్నీ అనుభవించలేరు. కానీ నా టైంలో ఇంకా నా చిన్నప్పుడు ఇంకా స్వీట్ మెమరీస్ బోల్డ్ ఉండేయండి అసలు,
చాలా చాలా ఉండి పెళ్ళయిన తర్వాత అవన్నీ పోయినాయి. అయితే పొంగు వచ్చిందండి. ఒకసారి అన్నం చూసుకుందాం. ఒకసారి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ఉడికిందండి. అన్నం వేరే దాంట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకుందాము. ఇట్లా తీసుకుంటే నీళ్ళన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా ఉంటుంది. ఇదిగోండి చక్కగా రైస్ కూడా ఉడికిపోయింది. మనం ఇప్పుడు అరగంట అవుతుంది చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకొని అది తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు చక్కగా అది వేసేసుకొని ఇది లేయర్లుగా వేసుకొని పొయ్యి మీద ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు కుండలో కొంచెం నూనె వేసుకుందామండి. నెయ్యి అండి, సారీ, నెయ్యి వేసుకొని చక్కగా మన సరిపడా నెయ్యితోనే మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది. 3 స్పూన్లు నెయ్యి వేసాను నేను. ఇట్లా రుద్దుకుంటే కుండ అనేది తొందరగా మాడకుండా ఉంటుంది. పైపెచ్చు అన్నం కానీ చక్కగా ఈ చికెన్ కానీ చక్కగా దమ్ అయ్యిద్ది. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం ముందు. ఇప్పుడు మనం వండుకున్న బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుందామండి పైన. నేనైతే ఏ ఫుడ్ కలర్ కానీ ఏ కలర్ కానీ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం జీడిపప్పులు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఈ విధంగా అన్నం మొత్తం వేసేసుకుందాం. మనం ఇప్పుడు చక్కగా ఈ అన్నం వండుకున్న నీళ్ళు ఉండేవి కదండి, ఆ నీటిని కొంచెం పోసుకుందాం పైన. ఎందుకంటే కొంచెం అయితే సరిపోతాయి. మనకి 50% అయితే ఉడికిపోయింది. ఇంకా చికెన్లో కూడాను వాటర్ వచ్చిద్ది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ తీసుకొని పోసుకుంటున్నాను. ఓకే, సరిపోతాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము. జీడిపప్పు, తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి మూత పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇప్పుడు దీనికి గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిని ఇట్లా చుట్టూరు ఒక లేయర్ లాగా అంటే ఇక్కడ అతికించుకుందాం అన్నమాట. అతికించుకుంటే దమ్ అనేది బయటికి పోకుండా చక్కగా ఉడికిద్ది. ఈ విధంగా అతికించుకోవాలండి గోధుమ పిండితో. చక్కగా అన్నీ రెడీ చేసుకొని కుండలోకి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కుండని పొయ్యి మీద పెట్టేసుకున్నాము. అయితే కొంచెం మంట మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిద్దాము. తర్వాత ఒక సెగ లేకుండానే చక్కగా ఆ నిప్పులతో వచ్చే సెగతోనే 25 నుంచి 30 నిమిషాల పాటు చక్కగా మెల్లిగా కుక్ అవ్వాలండి అది. ఈ విధంగా మనం కుక్ చేసుకుందాము. బిర్యానీ చక్కగా ఒక 35 నిమిషాల నుంచి సన్నటి సెగ మీదేనండి, అంటే నుప్పుల మీదే ఉడుకుతుంది. ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందో చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయే ఉంటుంది అసలు. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం, కిందకి దించేసుకుందాం ముందు. అండి
కమ్మన వాసన వచ్చేస్తుందండి. పొగలు గమ్ముతా కమ్మన వాసన వస్తుందండి. చూడండి చక్కగా ఉడికింది. ఇప్పుడు మనము వేరే ప్లేట్లో వేసుకొని చూద్దాం. ఓకే, కమ్మన వాసన వచ్చేస్తుంది అసలు. భలే వాసన వస్తుంది. సూపర్ ఉడికిందండి. నెయ్యి వాసన, అసలు మసాలాల వాసన భలే వస్తుందండి. చక్కగా చూడండి సూపర్గా ఉడికింది. అసలు న్యాచురల్ కలర్ అండి. మనం పసుపు కూడా ఏం వేయలేదండి ఇందులో. అసలు ఫుడ్ కలర్ అయితే నేను అసలు ఎప్పుడు అవాయిడ్ చేస్తాను, ఎప్పుడు వేయను. కానీ చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్క కూడాను. చూడండి ఇట్లా పట్టుకుంటేనే తునిగిపోతుందండి, కాలుతుంది. ఇదిగోండి బాగా ఉడికింది. టేస్ట్ చేసి చూద్దామండి. కమ్మన నెయ్యి ఫ్లేవర్ మాత్రం భలే వస్తుందండి అసలు. ఇదిగోండి జీడిపప్పు కానీ ఏ మెతుకు ఆ మెతుకు చూడండి ఎంత బాగా ఉడికిందో. అదిరిపోయిందండి అసలు. సూపర్గా ఉంది. చూడండి ఏ మెతుకు ఆ మెతుకే. ఉప్పు సరిపోయింది, మసాలాలు సరిపోయింది, అన్నీ కూడాను. అన్నం కూడాను చాలా బాగా ఉడికింది. చూడండి చాలా సూపర్గా ఉందండి. ఇందులోకి చికెన్ వండుకోవాలనుకుంటే వండుకోండి, లేదంటే పెరుగు చట్నీ. నేను పెరుగు చట్నీ చేశాను, పెరుగు చట్నీతో కూడా తింటాను. కానీ చాలా సూపర్గా ఉందండి అసలు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలానే చేసుకొని ఖచ్చితంగా టేస్ట్ చేయండి ముందు. బాగా ఉడికిందండి అసలు. ముక్క కూడాను మనం పట్టుకోకముందే ఎట్లా విడిలిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది. మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే, బాయ్ అండి. జీడిపప్పులో